రైట్. సార్ లక్ష్మణ్ గారు, బీయింగ్ ఏ సీనియర్ జర్నలిస్ట్, మనతో పాటు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తాళూరు విజయ్ కుమార్ గారు, అలాగే సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, అలాగే 5 ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ రమాదేవి గారు. నమస్తే అమ్మ, వెల్కమ్. విజయ్ కుమార్ గారు నమస్తే సార్, వెల్కమ్. లక్ష్మణ్ గారు, బీయింగ్ ఏ సీనియర్ జర్నలిస్ట్, ఈరోజు కేఎస్ఆర్ గారి అరెస్ట్ తర్వాత గత 2 రోజులుగా అమరావతి మీద వ్యాఖ్యలు చేసినప్పుడు లేగనటువంటి వాయిస్లు, గొంతులు లెగుస్తున్నాయి. వారు ఇదే వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఇదే సజ్జల, ఇదే అంబటి రాంబాబు, ఇదే విడుదల రజని, మరి వీరు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి అనుచిత వ్యాఖ్యలు చేశారు, అనుకోకుండా జరిగినటువంటి సందర్భం, ఏ ప్లాట్ఫామ్ మీద జరిగినా అని చెప్పేసి మరి వాటిని ఖండించడమో అపాలజీ చెప్పడమో జరగలేదు. సరికదా 2 రోజుల తర్వాత గోతికాడ నక్కల్లా కాచుకున్నట్టున్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఈరోజు అరెస్ట్ చేయగానే ఒక్కసారిగా పొలవమంటూ మీడియా ముందుకు వచ్చారు. సరే వచ్చారు, సపోర్ట్ చేసుకున్నారు, పొండి, మీరు ఎలాగో మీకు సారీ చెప్పే నైతిక విలువలు లేవు, సరే పక్కన పెడదాం. ఇప్పుడు కేఎస్ఆర్ గారిని అరెస్ట్ చేయటం ఇక రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా టార్గెట్ చేశారట. ఆయన చెప్పాడు ఆ డిబేట్లో ఈ రకంగా మీరు ప్రవర్తించమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చెప్పారు కేఎస్ఆర్కి, లేదా కృష్ణరాజు గారిని అలా మాట్లాడమని ఏమన్నా చంద్రబాబు నాయుడు చెప్పారు మనకు తెలీదు. సరే, ఆయన అరెస్ట్ మీద కొన్ని మీకు తెలిసిందేగా, ఈ జర్నలిస్ట్ సంఘాల్లో కూడా ఏ రకంగా అఫిలియేట్ అయ్యి ఉంటాయో ఆ రకంగా రియాక్షన్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా అక్కడ గనక కేఎస్ఆర్ గారి పాత్ర ఏమీ లేకుండా ఆయన అరెస్ట్ చేస్తే పత్రికా స్వేచ్ఛకి ఆటంకం కలిగించినట్టే, భంగం కలిగించినట్టే. అప్పుడు మీరు నేను కూడా అఫ్కోర్స్ ఎవరి ఒపీనియన్ వాళ్ళదే, ఎవరైనా ఖండించాల్సిందే. ఈరోజు మరి కేఎస్ఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకి ఆయన ఆ రోజు కృష్ణరాజు గారి వ్యాఖ్యలను సపోర్ట్ చేస్తూ నేను చూశాను, టైమ్స్ ఆఫ్ ఇండియాలో అక్కడ అమరావతి అన్న పదమే లేదు, నేను చూశానని చెప్పేసి సమర్థించడమే కాక, మీకు ఇబ్బంది కలుగుతుందేమో, సోషల్ మీడియాలో మిమ్మల్ని టార్గెట్ చేస్తారు అని చెప్పేసి, ఆయనకి ఏదో నష్టం జరుగుతుందని చెప్పేసి వారించకుండా వ్యంగ్యంగా మాట్లాడినటువంటి ది సోకాల్డ్ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్ట్కి గగ్గోలు పెడితే పెట్టుకున్నారు. కానీ వాళ్ళ మీద నిరసన కూడా ప్రదర్శించకూడదంట. ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు చేస్తుంటే వీళ్ళు రాక్షసుల, పిశాచాల, ఇంకా మాట్లాడితే సంకర జాతి అంటాడా? సార్, మీ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం సార్. ఆయన కూడా జర్నలిస్టే, గత ప్రభుత్వ హయాంలో నంబర్ 2గా చేశాడు. ఆయన కూడా దేని కింద వస్తాడో నేను కాసేపు తర్వాత మాట్లాడతాను సార్, ప్లీజ్. నన్ను అడిగారా? అవును సార్, మీరే సార్. లక్ష్మణ్ గారు మీరే. ఇక్కడ ఏమైందంటే ప్రతి ఇష్యూ రాజకీయం అయిపోతున్నది. ఏదైనా కానీ అసలు సమస్యలు పట్టుకెళ్ళిపోయి ఇతర అంశాలు ముందుకు వచ్చేస్తున్నాయి చర్చలకు. ఎన్ని చెప్పినా కూడా కేఎస్ఆర్ గాని కృష్ణరాజు గాని, నేను కూడా ఆ రోజు అది జరిగేది ఎందుకు అనుకోకుండా నేను ఛానల్ టర్న్ చేసినప్పుడు కరెక్ట్ గా అప్పుడు అదే వస్తుంది. స్పష్టంగా చూశాను, విన్నాను, చాలా తప్పు చేస్తున్నారని అప్పుడే వెంటనే అనుకున్నాను. దీని మీద రియాక్షన్ ఉంటుంది ఖచ్చితంగా అని. అదే జరిగింది. ఇప్పుడు ఒక గ్రామంలో ఒకడు దొంగతనం చేస్తాడు. చేస్తే ఆ గ్రామంలో అంతా దొంగలు ఉన్నారని మాట్లాడతామా? అంటే ఊరుకుంటారా గ్రామస్తులు? అలా అంటే కర్రలు తీసుకొని, చెప్పులు తీసుకొని కొడతారు. ఆడెవడో దొంగతనం చేస్తే మొత్తం గ్రామానికి అంతా చుట్టావా, నువ్వు గ్రామం అంతా దొంగలు ఉన్నారంటావా? ఇప్పుడు నేను ఆ పదజాలం మళ్ళీ వాడదలుచుకోలేదు. ఎవరు? కృష్ణరాజు వాడిన పదజాలం. ఒక అమరావతి రాజధానిలో అలాంటి వారు ఉన్నారు అని చెప్పి, దేవతల రాజధాని కాదది, అలాంటి వారి రాజధాని అంటే అమరావతిలో ఉన్నటువంటి మొత్తం అన్ని సామాజిక వర్గాల వారిని, అంటే అందరి ప్రజల్ని కూడా నువ్వు అలాంటి మాటలు అలాంటి అది వర్తిస్తుంది, అందరికి వర్తిస్తుంది. అది కరెక్టా? నీకు ఎవరైనా తిట్టాలనో, ఎవరినైనా విమర్శించాలనో, ఇంకా ఏదో చేయాలనుకుంటే పేరు పెట్టి నువ్వు చేస్తే అది వేరే అంశం. అది అతని ఎవరి మీద అయితే నువ్వు అనవసర మాటలు మాట్లాడతావో వాళ్ళు నీ మీద ఏం చర్యలు తీసుకుంటారో అది డిఫరెంట్ మ్యాటర్. బట్ నువ్వు ఒక సమాజాన్ని మొత్తం నువ్వు
ఇలాంటి వారు అని చెప్పి నువ్వు ఆరోపణ చేస్తే ఆడవాళ్ళు అసలు బగ్గు మనగా వాళ్ళ అసలు వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళు నివసించే వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి, తలెత్తుకొని ఎట్లా మాట్లాడుకుంటారు, ఏ విధంగా చర్చించుకుంటారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి. ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నీకు ఆ మాత్రం బాధ్యత లేదా అలాంటి మాట అనకూడదని అన్నావు. అన్న తర్వాత ఇతను కూడా వ్యంగ్యంగా మాట్లాడాడు. అలాంటి నిన్ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారేమో అంటాడు తప్ప, అరే బాబు అలా అనకూడదు, నువ్వు మహిళా సమాజాన్ని తప్పిది, నేను కూడా ఖండిస్తున్నాను, మీరు ఉత్తరా చేసుకో అని చెప్పాలా, చెప్పలేదు. మళ్ళీ అతను ఏం చేశాడు, దాన్ని సమర్థించుకున్నాడు. అన్న మాట నేను అన్యం చేసుకుంటారు చూద్దాం అని మళ్ళీ వివరణ ఇచ్చాడు. అదేదో ఆంగ్ల పత్రికలో వచ్చిందని, రాష్ట్రంలోనే మెజారిటీ ఉందని, రాష్ట్రంలోనే ఇలా ఉంది మళ్ళీ అమరావతి చుట్టుపక్కల ఇలా ఉంది అని చెప్పాడు అని సమర్థించుకుంటూ మాట్లాడాడు. మళ్ళీ అంటే ఏమనాలి చెప్పండి, ఏం బాధ్యత ఉంది ఆయన జర్నలిస్ట్ గా? మీరు రాజకీయ నాయకుల కాళ్ళు మొక్కితే మొక్కండి, వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకుంటే తీసుకోండి, కానీ ఇలాంటి మాటలు ఇలా మహిళలను అవమానపరిచే విధంగా వాళ్ళ శీలాలను శంకించే విధంగా మాట్లాడతావా? నువ్వేం సీనియర్ జర్నలిస్ట్ అయ్యా? ఆడు మాట్లాడుతుంటే నువ్వు దాన్ని ఒతాసు పలికావు. నువ్వు ఆయన కంటే నువ్వు సీనియర్ కదా. కేసీఆర్ 50 ఏళ్ళు అంటున్నాడు కదా, 70 ఏళ్ళు వచ్చాయి నాకు, 50 ఏళ్ళ నుంచి నేను ప్రొఫెషన్ లో ఉన్నానని చెప్తున్నావు కదా. మరి నీకు ఎలా అనిపించింది, ఎలా అనిపిస్తుంది నీకు? అసలు నీకు ఎందుకయ్యా 70 ఏళ్ళైనా కూడా ఇంకా ఉద్యోగము? నువ్వు ఆయన పాదసేవ చేశావో, తానుతందన కొట్టావో, డబ్బా కొట్టావో, జగన్మోహన్ రెడ్డి గారు మీద దయ తెలిసి ప్రెస్ అకాడమీ చైర్మన్ పోస్ట్ ఇస్తే శుభ్రంగా ఆ పోస్టును అనుభవించి హాయిగా రెస్ట్ తీసుకొని ఇంట్లో ఉండక ఈ వయసులో, నేనంటే నా సలహా చెప్తున్నా, నేను కూడా జర్నలిస్ట్ కాబట్టి ఆయనతో పాటు నేను కూడా పనిచేశాను. నాకు కూడా 70 ఏళ్ళు అయిపోయాయి, నేను కూడా 45 సంవత్సరాల నుంచి జర్నలిస్ట్ గా ఉన్నా. అందుకని చెప్తున్నా, నేను ఆయనతో పాటు పనిచేశాను కాబట్టి చెప్తున్నా. ఇంకా చాలా విషయాలు తెలుసు నాకు ఆయన గురించి. మరి ఆయన ఆ పదవి మధ్యలోనే వదిలేసి, ఆ చైర్మన్ పదవి 2 సంవత్సరాలు అయితే 10 నెలలకే వదిలేసి మళ్ళా నువ్వు సాక్షిలో వచ్చి డిబేట్లలో కూర్చున్నావు అంటే నీకు మంచి ఉద్దేశం ఉందా, చెడు ఉద్దేశం ఉందా? నువ్వు జగన్మోహన్ రెడ్డి కాపాడాలని అనుకుంటున్నావా, ఆ పార్టీని కాపాడాలనుకుంటున్నావా? ప్రజలు అంతమంది వ్యతిరేకించినా కూడా నువ్వు ఆలోచన చేయవా? జర్నలిస్ట్ గా 11 సీట్లు వచ్చాయే, ఏంటి పరిస్థితులని? మీరు సరైన అంశాలు ప్రస్తావించారు రిలేటెడ్ గా. ఆయన దానికి తగ్గట్టుగానే వివరణ ఇచ్చిన సందర్భంలో రెండో రోజు డిబేట్లో పాల్గొన్నాడంటే, నేను చూడలేదు కానీ డిబేట్ చూసిన వారు చెప్పారు, నిన్న జరిగిన సంఘటనకి సంబంధించి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతిరెడ్డి మేడం గారు కానీ నన్ను పిలిచి కనీసం ఒక్క మాట కూడా అడగలేదు, దాని గురించి అసలు ప్రస్తావనే లేదు అని చాలా గొప్పగా చెప్పుకుంటూ, వారికి ఏమన్నా ఇబ్బంది అయితే రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పుకుంటూ అది పెద్ద ఘనకార్యంగా చెప్పుకుంటాడు ఏంటండి? నాకు అర్థం కాదు. మీరు అన్నట్లు ఈయన సీనియర్ జర్నలిస్టు. అదే కదా. ఇప్పుడు వినండి, నేను ఈనాడులో పనిచేస్తూ కేవలం ఒకే ఒక ఇష్యూ మీద నేను 20 సంవత్సరాలు పనిచేసినా కూడా నేను ఈనాడు వదిలిపెట్టి వెళుతున్నాను, ఉండను అని రాజీనామా లెటర్ ఇచ్చారు రామోజీరావు. నన్ను రిలీవ్ చేయలే, 10 రోజులు బ్రతిమలాడారు, నువ్వు ఉండాలి అని. లేదు, నేను తీసుకున్నా, వెళ్ళిపోతున్నాను, వచ్చేసాను. అంటే మనకు సీనియర్ జర్నలిస్ట్ గా ఆత్మగౌరవం ఉండాలి. నువ్వు ప్రొఫెషన్ నమ్ముకొని బతుకుతూ ఉన్నప్పుడు నువ్వు ఇతర వ్యాపారాలు ఇవాళ జర్నలిస్ట్ ఇతర వ్యాపారాలు చేసుకుంటున్నారు విధి లేక. అప్పుడు పరిస్థితులు అలాగా, కేవలం ఉద్యోగము శాలరీ మీదనే బతికాము. దాని మీదనే బతుకుతూ ఉన్నప్పుడు ఆ ప్రొఫెషన్ లో తలంచుకునే పరిస్థితి వస్తే తప్పుకోవాల్సిందే ఎవరైనా సరే. నువ్వు ఎందుకు తప్పుకోలేదు? ఇప్పటి వరకు 70 ఏళ్ళు వచ్చి నీకెందుకు అయ్యా ఇంకా నువ్వు అక్కడ కూర్చొని నువ్వు తెల్లవారినప్పటి నుంచి అసలు అన్ని అబద్ధాలే. ఆయన చెప్తున్నాడు ఏదో గొప్పగా సీనియర్ జర్నలిస్టు అది ఇది అందరు పొగుడుతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా. ఆయన నిర్వహించే డిబేట్లలో ఆ గుండె మీద చేయి చేసుకొని చెప్పమనండి ఎన్ని అబద్ధాలు మాట్లాడతాడో, ఎన్ని అబద్ధాలు క్రియేట్ చేసి చెప్తాడో, అతి తెలివితేటలు చూపిస్తాడో, అన్ని అతి తెలివితేటలు చూపించేదే.
అంత కక్షగా నీకెందుకు తెలుగుదేశం పార్టీ మీద నీకు అంత కక్ష దేనికి ఏమవుతారం? ఓకే ఉండొచ్చు. ఒకప్పుడు మీరు ఈనాడులో పని చేసేటప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు దగ్గర మీరు బెనిఫిట్ పొందలేదా? పొందావు కదా చెప్పమని చూద్దాం. పొందలేదని నేను అడుగుతున్న క్వశ్చన్. పొందావు, విశ్వాసం ఉండాలి కదా. ఎస్, నేను రామోజీరావుని నేను ఈనాడును వదిలేసి వచ్చినప్పటికీ బయటికి ఈ రోజు కూడా నా ఆత్మసాక్షిగా రామోజీరావు గారిని నేను ఎప్పుడు విమర్శించలేదు. ఎందుకు? మనకు భిక్ష పెట్టాడు, మనకు ప్రొఫెషన్ ఏందో నేర్పించాడు. నువ్వు ఈనాడులో నుంచి వచ్చావు కాబట్టి ఇంతవరకు ఎదిగావు. నేను కూడా ఈనాడు నుంచి వచ్చాను కాబట్టి ఎదిగాను. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ని అయ్యాను. ఎందుకు? ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత ఎవరిని మర్చిపోతాం మనము? ఆయన మర్చిపోతామా? నువ్వేం చేసావు? రామోజీరావు గారు చనిపోతే ఎలాంటి మాటలు మాట్లాడావు సాక్షి టీవీలో? నువ్వు ఎంత దారుణంగా మాట్లాడావు. లక్ష్మణ్ గారు ఎవరిని మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనకి ఏదో తగా ఈ విషయంలో ఏదైనా వివాదం వచ్చింది అనుకో, రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే మాట అంటాడు. సరే సార్, నా పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టు పెట్టుకుంటే నీ స్వామి భక్తి పెట్టుకో, కానీ జర్నలిస్ట్ విలువలు మర్చిపోకూడదు కదా. మనుషులు మర్చిపోతే మర్చిపో, రామోజీరావుని మర్చిపోతే మర్చిపో, ఏంటి లేకపోతే చంద్రబాబు నాయుడు మర్చిపోతే మర్చిపో, వారి ద్వారా పొందిన ప్రయోజనాలు మర్చిపోతే మర్చిపో, కానీ జర్నలిస్ట్ విలువలు మర్చిపోకూడదు కదా. అది కదా ఇక్కడ సమస్య. ఎలా మర్చిపోతామండి? ఎలా మర్చిపోతామండి? ఎలా మర్చిపోతాం? మన ఆత్మ అబద్ధం చెప్పాలంటే ఆలోచిస్తాం కదా. అరే అబద్ధం చెప్తున్నా నేను అంత తేలిగ్గా చెప్పేస్తావా? ఎగ్జాక్ట్లీ. అతనికంటే బుద్ధి లేదు కృష్ణరాజుకు, నీకు ఉండాలి కదా బుద్ధి. ఆయనకంటే సీనియర్ అంటావు కదా. ఇలా మాట్లాడినప్పుడు ఏమైపోతుంది అంటే, సరే కేసులు పెట్టారు, చట్టం ప్రకారం ఏ పని చేయాలన్నా జరుగుతున్నది అనుకోండి. ఇప్పుడు మనము మధ్యలో ఇప్పుడు కేసులు పెట్టకూడదు, జర్నలిస్ట్ మీద ఇలా చేయకూడదు అని మాట్లాడినా అయిపోయింది, ఆ స్టేజ్ దాటిపోయింది. ఏంటంటే నిరసనలు అన్నారు మీరు సాక్షి కార్యాలయం. ఎస్, నిరసన చేసే రైట్ అందరికీ ప్రజాస్వామ్యంలో ఆ స్వేచ్ఛ ఉంది. కానీ దాడి చేసి అక్కడ డ్యామేజ్ చేస్తూ రాళ్ళు విసురుతూ విధ్వంసం సృష్టించడం కరెక్ట్. దాని నుంచి నేను తీవ్రంగా ఖండిస్తాను. సాక్షి కార్యాలయాల మీద విధ్వంసం సృష్టించడం కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేసి తీరాలి, అది తప్పు. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్నట్టుగా ఎక్కడో చూసాము. చూద్దాం ఎంత నిబద్ధత ఉందనేది. ఓటు పగలగొట్టారు, రాళ్ళు విసిరారు, గేట్లకి చాలా దృశ్యాలు. అవును, పక్షపాతం లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. అయితే అట్ ది సేమ్ టైం సివియారిటీ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ది మ్యాటర్ని కూడా మనం కొద్దిగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయినా కూడా లైన్ దాటాల్సిన పరిస్థితి అయితే రాకూడదు. శాంతి భద్రతలు అలాగే లా అండ్ ఆర్డర్ ఫాలో అవ్వాల్సింది ఎవరైనా.